జూన్ 4న బీజేపీ అంటే ఏంటో తెలుస్తుందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహ సభలో ఈటెల పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అద్దంకి గతంలో ప్రశ్నించే గొంతును అని అన్నారు. అధికార పార్టీలో ఉంటే పిల్లిలా ఉండాలని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ చెప్పిన సమస్యలు తమ గుండెల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి తాము ముందుంటామన్నారు. నిరుద్యోగుల కేసీఆర్ను ఇంటికి పంపించి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక సమస్యకి పరిష్కారం చేపట్టలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో లంచాలు తీసుకుంటుందని ఈటెల ఆరోపించారు. 4,000 కోట్ల పెన్షన్లు వసూలు చేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు పంపించారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం 4 ఇచ్చినప్పటికీ కూడా ఒక్క మీకు నష్టపరుస్తున్నటువంటి ఈ పార్టీల పడతాం పట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గణనీకి వచ్చి దేశ హోంమంత్రి గణనీకి వచ్చి దమలాంటి సమస్య చేస్తున్నారు. మీ కేంద్రం సీఎం చెప్పి ఇవాళ హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రతిష్ట ఎంత పట్టణేశ్వరంగా మనకు అర్థం కావాలి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ లంచాలు వసూలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా గణనీయింది. 4,000 కోట్ల పైసలకు అక్రమంగా వసూలు చేసి ఇవాళ కేంద్రం ఆ దేశ